ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. అయిపోయినాయి కానీ పోతే ఇంటికి ఎందుకు? అరే ఓటేనికి రా. ఏ కొత్త నేను ఏ బాబు నీకు చెప్పి చేస్తాడు ఏరా ఇవన్న ఓటేస్తున్నాయి సార్. ఏ ఊకన్నా ఏమని ఊకే ఓటు అంటారు. నీకంటే దగ్గర ఉంది, నాకు ఎంత దూరం ఉంది సార్ ఇల్లు. అయినా నా ఒక్కని వాళ్ళు ఏమవుతుంది? ఏందిరా మీరు గిట్ల తయారయ్యారు? ఒక్కని పెట్టుకున్నావు బయట ఓటు కానీ ఓటు తెలియదు. అవునా అడిగి తెలుసుకుందాం పదా. ఓటు ప్రతి ఒక్కరు వేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఓటింగ్ వల్ల నెగ్లెక్ట్ చేస్తున్నారు కదా, అవసరం మాట్లాడదు కదా. అనుకోవచ్చు, లేకపోతే లేజీ లేకుండా అనుకోవచ్చు. ఒక్క ఓటు కూడా మనం గెలిచి కదా. అన్న ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నాం సరే భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు ఓటు వేయాలి కదా అన్న. అందరూ అసలు ఓటు ఎందుకు వేయాలి? ఇప్పుడు మాది ఆదిలాబాద్లో ఏదో మారుమూల గ్రామం, మేమైతే ఓటానికి పోతున్నాం. మార్పు కావాలంటే ఓటేయాలి ప్రతి ఒక్క. అరే చూసారా, ఇప్పటికైనా అర్థం చేసుకోండిరా. వాళ్ళే ఓటుకి అంత వాల్యూ ఇస్తుంటే చదువుకున్న మనం ఇంకెంత వాల్యూ ఇవ్వాలరా ఓటుకి. సరే అన్న, ఇప్పటి నుంచి నేను ఓటేస్తా. అరే ఎవ్రీ ఓట్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కటి గుర్తుపెట్టుకో ఎప్పటికైనా, నోటికి ఓటు అమ్మ. సో ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్.